This conference will now be recorded. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి లాగ్స్ గురించి మాట్లాడాలి. నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చాను బేసిక్గా, బట్ ఫర్దర్గా మనం ఏం చేద్దామంటే సో లాగింగ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఆర్ నిన్నటి క్లాస్లో మనకి అలర్ట్స్ మనకి రాలేదు కదా. తర్వాత నేను టెస్ట్ చేస్తే మనం ఒక చిన్న తప్పు చేసామండి, అందువల్ల రాలేదు. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం అలర్ట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని అనేబుల్ చేయడం మర్చిపోయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకోండి, మనకి మీకు ఇట్లా అప్ టైమ్ చెక్ అని వచ్చింది చూసారా. అప్ టైమ్ చెక్ అని చెప్పి ఇదే అనమాట. నేను వెబ్ సర్వర్ రీచబిలిటీ ఏంటి అని ఇచ్చాను చూసారా, ఇలా వచ్చింది. అయితే సో అలర్ట్ పాలసీలో నేను మిస్ చేసింది ఏంటంటే, పాలసీ క్రియేట్ చేసేటప్పుడు మీకు అక్కడ అలర్ట్ ని అనేబుల్ చేయాలి మీకు. సో ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మనం అలర్ట్ ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్స్ క్రియేట్ కొత్త క్రియేట్ చేస్తాను కానీ మీకు. సో బ్యాక్ వచ్చి ఎక్కడుంది మనకి, ఇక్కడికి వచ్చి అప్ టైమ్ చెక్స్ ఉంది కదా, అప్ టైమ్ చెక్స్కి వస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ అప్ టైమ్ చెక్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇట్స్ కెన్ బి ఎనీథింగ్ మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, సో google.com అని చెప్పి మనం కంటిన్యూ అన్నాం. సో బేసిక్గా నెక్స్ట్ అలర్ట్ నోటిఫికేషన్ కంటిన్యూ అన్నప్పుడు ఇక్కడ క్రియేట్ అన్ అలర్ట్ అని ఇవ్వాలండి. అండ్ నోటిఫికేషన్ ఛానల్స్ మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీకు, ఇలా ఇచ్చుకోవచ్చు. అండ్ దాన్ని కాన్ఫిగర్ చేశాను అనుకోండి, డౌన్ అయితే పని చేస్తుంది. సో తర్వాత నేను అనేబుల్ చేసినాక చాలా వచ్చినాయి, మీరు ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్లాక్ వచ్చాను అనుకోండి, మీకు చూడండి చాలా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూస్తే చాలా చాలా ప్రింట్ అయినాయి మీకు. ఇక్కడ చూడండి అప్ టైమ్ చెక్ ఫెయిల్యూర్, మీరు చూస్తే ఎన్ని వచ్చినాయి చూడండి. సో అప్ టైమ్ చెక్ ఫెయిల్యూర్ అంతా కూడా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇలా పనిచేస్తుంది. అది అనేబుల్ చేయడం మర్చిపోయాం. ఓకే, సరే లెట్స్ ప్రొసీడ్ నౌ. సో కాబట్టి నౌ ఈ రోజు సెషన్ లో మనం చూడాల్సిన సేమ్ అక్కడే ఉన్నాం. అయితే మోర్ ఫ్రమ్ ఇక్కడికి వచ్చినప్పుడు లాగింగ్ వచ్చాం అనుకోండి, మీరు చూస్తే లాగింగ్ కింద అన్ని ఉంటాయి మీకు. మీరు చూసినట్లయితే ఇక్కడ మన అలర్ట్ పాలసీస్ కానీ, మన తర్వాత అప్ టైమ్ చెక్స్ కానీ ఇక్కడే ఉన్నాయి. సో దాంతో పాటు నిన్న మీకు ఓవర్వ్యూ ఇచ్చాను బేసిక్గా మీకు. లెట్స్ గో టు లైక్ లాగ్స్ ఎక్స్ప్లోరర్ కొద్దాం మీకు. నా లాగ్స్ అన్ని కూడా మీకు ఒక సింగిల్ ప్లేస్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వస్తాయండి లాగ్స్ అన్ని కూడా మీకు. సో కొంచెం ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది మీకు లాగింగ్ అనేది. మీకు అన్ని కూడా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. బట్ మీకు ఎక్కడ ఏమున్నాయని ఫస్ట్ మనం చూసుకోవాలా. ఫస్ట్ వచ్చి టైం ఫ్రేమ్ ఏంటి, మీకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు లాగ్స్ అనేది చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడికి రావచ్చు. మీకు లాస్ట్ 1 hour అని ఉంది. సో అట్లా కాకుండా మీరు చూసారనుకోండి, ఎంతసేపటి నుంచి ఎక్కడి నుంచి మాక్సిమం ఆఫ్ 30 days అనమాట మీకు. సో మీకు అంటే ఆడిట్ లాగ్ అయితే మీకు 400 days ఉంటుందండి. అట్లా కాకుండా డిఫాల్ట్ లాగ్ వచ్చి 30 days ఉంటుంది మీకు. సో కాబట్టి మీ టైం ఫ్రేమ్ ఏందని చూసుకోవచ్చు. లేని పక్షాన మీకు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కూడా మీకు ఏదైనా స్పెసిఫిక్ డేట్ లో కావాలా మీకు. సో అరౌండ్ ఏ టైం అని చెప్పి ఎప్పుడు అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 14 days అని సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు లాస్ట్ 14 days లో మనం సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది మీకు. ఓకే, సో సో వాట్ వీ కెన్ డూ హియర్ ఈస్, లెట్ మీ కొంచెం పైకి తీసుకెళ్ళా. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వస్తుందండి మీకు. సో లెట్ సి, మీరు డౌన్ చేసే కొద్దీ మీకు ఏం చేస్తుందంటే మీకు లేటెస్ట్ వచ్చి లాస్ట్ లో ఉంటుంది మీకు, అందుకంటే టాప్ పోతే. సో కాబట్టి లాస్ట్ 14 days కాకుండా ఐ విల్ డూ వన్ థింగ్, లెట్ మీ టేక్ లాస్ట్ 1 day తీసుకుందాం. మరి ఎందుకంటే టూ మచ్ ఉంటుంది మీకు. లాస్ట్ 1 day తీసుకుని సరిపోతుంది యాక్చువల్గా మీకు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి కిందకి వెళ్ళాం అనుకోండి. సో మీరు చూస్తే గూగుల్ మానిటరింగ్ కింద మీకు చాలా ఉన్నాయి చూడండి, ఎందుకంటే మానిటర్ చేస్తుంది కాబట్టి ప్రతి లాగ్ లో కూడా మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, సో రిసోర్స్ టైప్ కూడా కనిపిస్తుంది. విఎం ఇన్స్టెన్స్ తీసుకున్నాను అనుకోండి మీకు.
సో విఎం ఇన్స్టెన్స్ లో ఏమేమి కనిపిస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి మీకు. ఆ తర్వాత నాకు స్పెసిఫిక్ గా ఎర్రర్స్ కావాలి అనుకున్నప్పుడు మీకు ఇక్కడ వచ్చింది మీకు, అవునా? సో అండ్ ఇన్స్టెన్స్ ఐడీలు కూడా కింద కనిపిస్తాయి. ఏ ఇన్స్టెన్స్ ఐడి ఎంత ఉంది, ఏంటి సంగతి అంతా కూడా. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనలైజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, డేటా ఉంది ఇక్కడ అనలైజ్ చేయొచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ మోర్ యూ హ్యావ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉందండి ఇక్కడ మీకు, అవునా? సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. లాగ్ ఎంట్రీస్ మ్యాచింగ్ క్యూరీ విల్ బి డౌన్లోడ్ ఇఫ్ యూ నీడ్ ఓవర్ 10,000 కన్సిడర్ ఎక్స్పోర్టింగ్. సో ఇక్కడికి వచ్చి ఏదర్ జేసానా లేకపోతే సిఎస్వియా, మీకు ఏది కావాలో మీకు డైరెక్ట్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ టేక్ జేసాన్ అని డౌన్లోడ్ చేశాను అనుకోండి మీకు, ఓకే? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, ఐ కెన్ బేసికల్లీ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు గైస్, ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఐ బేసికల్లీ లాక్స్ కి వచ్చి సేవ్ చేస్తాను. సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఇక్కడ మీకు 332 లాక్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ అని ఉంది మీకు. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ సిఎస్వి కామన్ సపరేటెడ్ వాల్యూస్ కూడా మీరు చేయొచ్చు యాక్చువల్ గా మీకు, ఓకే? సో ఇక్కడ వచ్చి జేసన్ ఫార్మాట్ లో వచ్చింది మీకు. సో ఓపెన్ అండ్ కోడ్ అన్నా మీకు, యా. సో కాబట్టి అంటే మీకు డేటా ఏంటి అని చెప్పి అగైన్ మీరు మనం ఏం చేయొచ్చు, ఈ డేటాను అనలైజ్ కూడా చేయొచ్చు మీకు. సిఎస్వి ఫైల్ ఇదైనా ఆర్ సిఎస్వి ఫైల్ అయినా. సిఎస్వి ఫైల్ ఎలా ఉంటుంది మీకు, కామన్ సపరేట్ ఫాలోవర్స్, మళ్ళీ ఇక్కడికి వస్తాను డౌన్లోడ్ అని చెప్పి లెట్ మీ టేక్. సో డౌన్లోడ్ అన్నా మీకు, అక్కడే సేవ్ చేస్తాను మీకు. ఒక 2-3 డౌన్లోడ్ అంటే ఒకవేళ శాంపుల్ డేటా ఏమైనా కావాలనుకుంటే చూసారా, కామా సపరేటెడ్ వాల్యూస్ లో మీకు ఎస్పెషల్ గా మీరు ఏమైనా మీకు డేటా రిలేటెడ్ ఏమన్నా టెస్టింగ్ ఏమన్నా చేయాలనుకోండి బయటికి తీయచ్చు మీకు. క్వీరీస్ ఏమైనా రన్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి. సో ఇమాజిన్ ఇప్పుడు ఏదైనా పైథాన్ ఉందనుకోండి నేను మీకు, సో ఈ డేటాని బేసిక్ గా రీడ్ చేయొచ్చు. ఈ ఫైల్ ఉందనుకోండి, రీడ్ చేసి మీకు ఏం కావాలని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఎగ్జాంపుల్ కోసం కాపీ పాత్ అంటాను మీకు. లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి పవర్ షెల్ అందాం మీకు, ఓకే? సో పవర్ షెల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సిడి అని చెప్పి ఇక్కడికి వచ్చి చేద్దాం. సో ఇక్కడికి వచ్చి పైథాన్ హైఫన్ ఎం పైథాన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, థింక్ జేసాన్ డాట్ లోడ్స్ అనుకుంటాను మీకు. ఇంపోర్ట్ జేసాన్ అంటాను. సో లోడ్స్ అని చెప్పి ఫైల్ పేరు ఏంటంటే మీకు ఇమాజిన్ ఈ ఫైల్ ని ఏమైనా లోడ్ చేసాం అనుకోండి, చూద్దాం యాక్చువల్గా మీకు. జేసాన్ లోడ్స్ కదా, ఓకే ఓన్లీ లోడ్ అండి మీకు, సారీ మై బ్యాడ్. సో ఇది ఏం చేస్తుంది మీకు, str ఆబ్జెక్ట్ రే ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పని చేద్దాం, అంటే రీడ్ చేయడానికి అన్నిటికంటే టాప్ లెవెల్ ఏముంది, మీకు జేసాన్ ఫైల్ తీసుకున్నాము, దీన్ని అంతటిని కూడా లోడ్ చేయాలి మనకి. చూద్దాం ఏదైనా ఒక జేసాన్ లోడ్ ఫైల్ ఆబ్జెక్ట్ ఉంది. ఐ థింక్ ప్రాబ్లం ఏంటంటే డౌన్లోడ్ చేసినప్పుడు ఇది లిస్ట్ గా ఉంది కానీ ఇలా ఇచ్చాం అనుకోండి యాక్చువల్గా. సో ఇదేం తీసుకుంటుంది, ఈ విధంగా తీసుకుంటుంది. ఈ విధంగా తీసుకొని నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ అండర్ స్కోర్ డేటా అని ఇలా ఇచ్చాం అనుకోండి. నౌ దిస్ ఈజ్ ఏ గుడ్ వన్ అనమాట మీకు. సో అంటే మీకు యాక్చువల్ గా ఇట్లా ఉండాలి మీకు. సో మీకు ఈ లోపల నుంచి తీసుకురావాలి మీకు. సో ఇది ఏం చేస్తుంది ఇక్కడ మీకు, ఫైల్ పేరు డౌన్లోడ్ లాగ్స్ సో అండ్ సో ఇచ్చాం. సో అయితే ప్రాబ్లం ఏంది మీకు,
సో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి మీకు. సో కాబట్టి లోడ్ చేసుకొని సరే లెట్స్ డూ అంటే మనం ఎట్లా పైథాన్ పోయినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ఇష్యూస్ మీకు. సో కాబట్టి లోడ్ చేసుకోవచ్చు మీకు, అండ్ దెన్ దీన్ని అనలైజ్ చేయాలి. ఇదంతా కూడా మీరు చూస్తే జేసాన్ ఫైలే మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, జేసాన్ అని చెప్పి మీకు జేసాన్ ఓపెన్ అని చెప్పి ఓకే. అచ్చా ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయాలండి, అది తప్పు నేను చేశాను ఏంటంటే. ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, ఓపెన్ అని చెప్పి మనం ఏం చేస్తాం మీకు, సో ఓపెన్ విత్ జేసాన్ అని ఇచ్చేయచ్చు మీకు. లేకపోతే వీడి ఇచ్చినట్టు ఓల్డ్ మెథడ్ లో మీకు, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, రీడ్ ఫార్మేట్ లో తీసుకోవచ్చు. ఆర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో జేసాన్ అందాం మీకు. ఓకే, మీకు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏముంటుంది మీకు, నో సచ్ ఫైల్ డైరెక్టరీ మీకు 110626 కదా, ఇలా ఇవ్వండి. ఓకే గుడ్, ఇలా తీసుకుందాం. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయొచ్చు, ప్రింట్ డాట్ రీడ్ లైన్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు, మొత్తం A to Z గా తీసుకుంటుంది చూడండి మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, జేసాన్ డాట్ డమ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, డైరెక్ట్ గా జేసాన్ డాట్ లోడ్ కదా, మీరు చూసారనుకోండి ఇక్కడ జేసాన్ డాట్ లోడ్ అండి, జేసాన్ డాట్ లోడ్ అని చెప్పి మీకు జేసాన్ డాట్ లోడ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, నాకు డేటా ఏమని ఇచ్చాం మీకు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆర్ ఇచ్చాను కదా. ఓకే, లోడ్ ఇవ్వండి, అండ్ దెన్ మీరు ఏం చేయొచ్చు మీకు, దాని డేటా చూద్దాం. సరే ఈ డేటా ఎట్లాగే పెడదాం అండి, నేను మళ్ళీ వచ్చి చెప్తాను. మనం ఎందుకంటే మనం లాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. సో కాబట్టి లాక్స్ అనేది ఇక్కడ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే పైన క్వరీస్ కూడా రన్ చేయొచ్చు అండి మీకు. మీరు చూస్తే మీకు ఏ టైప్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ జీసీ ఇన్స్టెన్స్ ఇక్కడ వస్తుంది అనమాట మీకు. సివియారిటీ ఎర్రర్ వచ్చింది, సో కెన్ ఐ డూ సంథింగ్ లైక్ ఆర్ ఆపరేషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో ఆర్ సివియారిటీ ఈజ్ ఈక్వల్ టు నోటీస్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ రన్ క్వీరీ అన్నా, రెండు కావాలి నాకు అని ఇచ్చాను అనుకోండి ఇన్ఫర్మేషన్, మీకు రెండు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, బోత్ నోటీస్ ఎర్రర్ అని చెప్పి తీసుకురావచ్చు మీకు. సో ఇలాగా అంటే అగైన్ కొంచెం టైం పడుతుంది, లోపలికి వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురావాలంటే ఎట్లా వస్తుంది మీకు. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఈ లాక్స్ అన్ని కూడా బేసిక్ ఎక్కడికి పోతున్నాయి, నేను మీకు చూపించాను యాక్చువల్గా మీకు. ఎక్కడుంది మీకు, లాక్స్ స్టోరేజ్కి వచ్చాం అనుకోండి మీకు. లాక్ స్టోరేజ్ లో డిఫాల్ట్ గా మీకు ఏముంటాయి, రెండు ఉంటాయి. నేను ఏం చేస్తాను, డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేశాను మీకు యాక్చువల్గా. లెట్స్ కమ్ హియర్, జీసీపీ ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ఓకే, పైన ఒక ఆర్టికల్ కూడా ఇచ్చాను, మీరు చెక్ చేయొచ్చు మీకు. సరే, సో ఇది వచ్చి మీకు లాగింగ్ ఆర్కిటెక్చర్ అండి. మీకు లాగ్స్ అన్ని కూడా మీకు బై డిఫాల్ట్ గా లాగింగ్ ఏపీఐకి వస్తుంది. అక్కడి నుంచి ఏంటంటే మీకు, మీరు చూసారు అనుకోండి, మీకు రిక్వైర్డ్ బకెట్ అని ఒకటి ఉంటుంది. రిక్వైర్డ్ బకెట్ యాజ్ వెల్ యాజ్ డిఫాల్ట్ బకెట్ అండ్ యూజర్ డిఫైన్డ్ బకెట్స్. రిక్వైర్డ్ బకెట్ వచ్చి 400 డే రిటెన్షన్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేయరు, మీరు ఎడిట్ చేయలేరు. డిఫాల్ట్ బకెట్ లో డిలీట్ కూడా చేయలేరు. డిఫాల్ట్ బకెట్ 30 డే రిటెన్షన్ ఉంటుంది. ఇది మనం యూజర్ డిఫైన్డ్ లాగ్ సింగ్స్ క్రియేట్ చేయొచ్చు మీకు. అక్కడ నుంచి మనం డేటా ఎక్కడ చేయొచ్చు మీకు, క్లౌడ్ స్టోరేజ్ అంటే లాంగ్ టర్మ్ రిటెన్షన్ కోసం. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చాను మీకు, ఇక్కడ చూసారనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉన్నాయి చూడండి. క్లౌడ్ ఆడిట్ లాగ్స్, ప్రొవైడ్ ఆడిట్ లాగ్స్ ఫర్, అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకురావచ్చు నేను మీకు, మనం లాగ్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది మనకి, లాగ్స్ ఎక్స్ప్లోరర్ కి వచ్చినప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ లాగ్ చూడాలి అనేది కూడా మీరు ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. ఎక్కడ ఉంది మీకు, ఇక్కడ చూసారనుకోండి, నిన్న చూపించినట్టు డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మీకు. సో ఫస్ట్ నాకు ఏం కావాలా, ఏ రిసోర్స్ మీద యూజ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ కంప్లీట్ గా రిసోర్స్ ఉంది మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు,
సో మీకు విఎం ఇన్స్టెన్స్ ఉంది. స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఏమైనా టార్గెట్ చేయాలంటే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ ఐ థింక్ అన్ని డిలీట్ చేసి ఉంచానండి. మీరు ఏది కావాలో పేర్లు ఉంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మనకి కంప్యూట్ ఇంజిన్కి వద్దాం మనకి. సో క్రియేట్ విఎం అంటాను మీకు. ఓకే, క్రియేట్ విఎం ఒక డమ్మీ విఎం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను సో లాక్స్ డెమో విఎం1 అని ఇద్దాం మీకు. సో అగైన్ మిగతా అంతా కూడా ఇక్కడ వచ్చి మనకి ఫుల్ యాక్సెస్ ఇది మర్చిపోవద్దు. ఇది ఇవ్వడం ఇన్స్టాల్ ఆప్స్ ఏజెంట్ కూడా ఇచ్చేసి నేను ఏం చేస్తాను ఇంకా మనకి. సో లెట్స్ క్రియేట్ దట్ మీకు. దాంతో పాటు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి లెట్ మీ డూ వన్ థింగ్. ఇది కాదు. నా ప్లాన్ ఏంటంటే మీకు డిప్లాయ్ చేసినాక లేకపోతే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి నేను ఏం చేయొచ్చు మీకు. సో ఓకే, సిడి వార్ నేను ఏం చేస్తాను సిడి వార్ www అని ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు అండ్ rm-rf html అని చెప్పి గిట్ క్లోన్ అని చెప్పి నేను ఏం చేస్తాను html అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి. సో ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడ వచ్చి బేసిక్ క్రియేట్ అంటాను. లెట్ ఇట్ కమ్. ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది క్రియేట్ అవనివ్వండి మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు డిపెండ్స్ అపాన్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే ఓకే ఏదైనా స్పెసిఫిక్ రిసోర్స్ ని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. ఏది చేయాలనుకుంటున్నారని టార్గెట్ చేయొచ్చు. అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ లాగ్ నేమ్ ను కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎందుకంటే there are డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉన్నాయండి మీకు. సో ఇక్కడ మీకు చూసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు లాగ్స్ లో ఇక్కడ వచ్చి మీకు డిఫరెంట్ క్రౌడ్ ఆడిట్ లాగ్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి మనం సో ఇక్కడ యాక్టివిటీ అని సెలెక్ట్ చేసి మీకు క్లౌడ్ ఆడిట్ ఉంది చూసారా, మీకు అప్లై అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు ఒక లాస్ట్ 1 డే వచ్చి ఇక్కడ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. సో ఇది చూడండి మీకు ఇన్సర్ట్ నాది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది లాగ్ నేమ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు దీని లోపల నేను ఏం చేయొచ్చు. సో ప్రిన్సిపల్ అండర్స్కోర్ ఈమెయిల్ ఈ లాగ్ నేమ్ అంటే అగైన్ దీని లోపల చెక్ చేసుకోవాలి నా ఉద్దేశం. మీరు కిందకు వచ్చారు అనుకోండి ఎక్కడ ఉంది దీని లోపల మీకు ప్రిన్సిపల్ అండర్ ఈమెయిల్కి వెళ్ళాలనుకోండి మీకు. సో దేని కింద చెక్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు అనమాట మీకు. సో లేదా లాగ్ నేమ్ లో స్పెసిఫిక్ గా నేను ఏం చేస్తాను మీకు ఇన్సర్ట్ ఐడి అని చెప్పి మీకు కావాలని ఇలా ఇద్దాం. ఇన్సర్ట్ ఐడి రన్ క్వీరీ అందాం మనకి. ఓకే, సో అప్పుడేమో ఇలా చేయొచ్చు అంటే ఒక స్పెసిఫిక్ దాన్ని మీరు చేయొచ్చు అనమాట మీకు. అవునా, సో కాబట్టి నేనేం చేస్తానంటే మీకు కిందకు వద్దాం.
సో రిక్వెస్ట్ రిసోర్స్ అండ్ ఎవరు చేశారని సో కాబట్టి నేను రిసోర్స్ డాట్ ఇట్లా కాకుండా పైకి వచ్చాను అనుకోండి, దేని కింద నా డేటా ఉంది మీకు ఇక్కడ లేదు, లేబుల్స్ ఎక్కడ ఉంది కాదు, నా యూజర్ డేటా ఎక్కడ ఉంది, ప్రోటో ఆథెంటిక్ ఓకే. సో కాబట్టి కెన్ ఐ యూజ్ సంథింగ్ లైక్ దిస్, దాని బదులు డాట్ అని ఇచ్చి నేను ఏం చేసి ప్రిన్సిపల్ ఈమెయిల్ ఇక్కడ ఉంది చూడండి మీకు. సో ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేయాలి మీకు, సార్లు వీళ్ళది లాగ్స్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి అంటే లోపలికి మీరు డిగ్ చేయొచ్చు బేసిక్గా వచ్చి మీకు ఏం కావాలి అని చెప్పి ఏదైనా స్పెసిఫిక్ దాన్ని టార్గెట్ చేసినప్పుడు లోపల రావచ్చు ఇక్కడ మీకు. సరే లాగ్స్ డెమో విఎం కూడా వచ్చేసింది చూడండి మీకు. ఓకే, మీకు డేటా అంతా కూడా ఇక్కడ వస్తుంది, ఏం జరిగిందని చెప్పి లేటెస్ట్ అన్ని డీటెయిల్స్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఈ లాగ్ నేమ్ లో మీకు ఏముంది, మీకు యాక్టివిటీ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా వస్తుంది మీకు, దాని కింద డేటా యాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి మీకు. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పించినట్టు మీకు సిస్టమ్ ఈవెంట్, మీకు పాలసీ డినైడ్, సిస్టమ్ ఈవెంట్ ఇది కూడా క్లౌడ్ ఆడిట్ లాగే వస్తుంది. సో కాబట్టి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. కంటైన్స్ లాగ్స్ ఫర్ క్లౌడ్ యాక్షన్ దట్ మాడిఫై రిసోర్స్, దీస్ ఆర్ ఆల్వేస్ రిటర్న్ మీకు. అలా కాకుండా యాక్సిస్ ట్రాన్స్పరెన్సీ లాగ్స్ కొన్ని ఉంటాయి. అదేంటంటే రేపు పొద్దున మీకు ఏమైనా జీసీపీ అయినా సపోర్ట్ రిక్వెస్ట్ లో మనం మీరు వాళ్ళు ఏమైనా రిమోట్ తీసుకుని ఏమైనా చేసినప్పుడు అదంతా కూడా ఈ అంటే అఫ్కోర్స్ ఇక్కడ నాకేం తెలిసి రాదని నా ఉద్దేశం. మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, యాక్సిస్ ట్రాన్స్పరెన్సీ అని రావాలి మీకు, డేటా యాక్సిస్ మీకు ఎక్కడుంది మీకు, గూగుల్ పర్సనల్ డ్యూరింగ్ ద సబ్ అంటే ఏం లేనట్టు దాకా నేను తీసుకోలేదు కదా దానికోసం. సో కాబట్టి ఏమేమి ఉన్నాయి మీకు, ఒక్కొక్క సర్వీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి చూడండి మీకు. సో దీంట్లో అన్ని సో కాబట్టి మీకు ఎక్కడెక్కడి నుంచి రావాలి మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఐడియల్ గా ఇవన్నీ యాజ్ ఆఫ్ నో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను సపోర్ట్ తీసుకుంటే లాగ్ జనరేట్ ఉంటే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను క్లౌడ్ ఆడిట్ మాత్రం ఇవన్నీ ఉన్నాయండి మీకు. సో దీంట్లో యాక్టివిటీ లాగ్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. సో కాబట్టి ఒకటి వచ్చి ఏ రిసోర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, దాంతో అంటే నారో డౌన్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడికి వచ్చి మీకు యాక్టివిటీ ఇక్కడ చేయొచ్చు. సో దీంట్లో నేను ఏం చేయొచ్చు మీకు, ఎవరెవరు అని చెప్పి మీరు చూసినట్లయితే నాకు మనం చెక్ చేసినప్పుడు ఏమో వచ్చింది మీకు, సో ఆథెంటికేషన్ ఇన్ఫో అని వచ్చింది మీకు, అవునా. ఇక్కడ దాని కింద నేను ఏం చేయాలి మీకు, దీని కిందకు వచ్చిన మీకు సో ఇక్కడికి ఏం చేద్దాం మనం, ఆథెంటికేషన్ సో ఇన్ఫో ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, సో ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, శ్రీ జీసీపీ బి ఏముంది 005 అట్ బి లేదనుకుంటా, జీసీపీ మీకు అంటే ఏదైనా ఏ యూజర్ ఏం చేస్తాడని ఒక ఐడియా కావాలనుకోండి మీకు. ఓకే, సో రన్ చేస్తాను మీకు. మీకు ఇట్లా తయారైంది ఇది. ఓకే, హోల్డ్ ఆన్. కాపీ కాలేదండి ఇది నాకు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే, సో ఆటో ప్రిన్సిపల్ ఆథెంటికేషన్ అని చెప్పి, సో ఏం కావాలి ఇక్కడ నీకు, ఫస్ట్ మీకు కావాల్సింది లాగ్ నేమ్ తీసుకోవాలి. సో లాగ్ నేమ్ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మీకు డిస్క్ క్లౌడ్ స్టోరేజ్ యాప్ ఇంజిన్ ఇది కాదు. సో నేను ఏం చేస్తున్నాను, లాగ్ ఎక్స్ప్లోరర్కి వచ్చి మనకి నాకు కావాల్సింది ఏంది, యాక్టివిటీ కావాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, యాక్టివిటీ అని ఇచ్చి, సో ఆబ్వియస్గా అది తీసుకొస్తుంది. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి మీకు, అదంతా వచ్చినాక మీకు నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, సో ఆథెంటికేషన్ ఇన్ఫో అని ఉంది మీకు, అవునా. సో కాబట్టి ఈక్వల్ టు మీకు శ్రీ జీసీపీ 005 అట్
gmail.com అందాం మనం. ఓకే, ఇప్పుడు రన్ క్వెరీ అందాం మనం. సో ఆటోమేటిక్ గా ఎవరెవరు ఏం చేశారు అండ్ దాంట్లో బాగా మీకు అండ్ మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే అండ్ అని ఇచ్చి ఇన్స్టెన్స్ కావాలనుకోండి మీకు మనం ఏం చేయొచ్చు ఇన్స్టెన్స్ పేలోడ్ ఇన్స్టెన్స్ ఐడి అని చెప్పి లేకపోతే ఇన్స్టెన్స్ చెక్ చేసుకోవచ్చు మీకు ఏమొచ్చింది మీకు కిందకు వచ్చి దేని మీద వచ్చిందని మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఇన్స్టెన్స్ మీద కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ విఎం ఇన్స్టెన్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు, చూడండి జీసీ ఇన్స్టెన్స్ అంటే మీకు ఇన్స్టెన్స్ మీద కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం మీకు. దాని లోపల కూడా కిందకు వచ్చారు అనుకోండి ఏ ఇన్స్టెన్స్ ఐడి అని మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీకు రిసోర్స్ నేమ్ యా. సో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి మీకు రిసోర్స్ నేమ్ కూడా ఉంది. దేని కిందకు వస్తుంది నేనేం చేస్తాను రిసోర్స్ నేమ్ ఉంది. సో ఇక్కడ వచ్చి రిసోర్స్ నేమ్ ఇక్కడ వస్తుందండి మీకు, మనకు కావాల్సింది రిసోర్స్ నేమ్ ఇక్కడ ఉంది మీకు. కాకపోతే జేసాన్ దేని కింద వస్తుంది ఇక్కడ మీకు పేలోడ్ ఉంది, జేసాన్ పేలోడ్ కిందకు వచ్చాను అనుకోండి మీకు రిసోర్స్ ని మీరు దేని కిందకు వస్తుంది మీకు ప్రోటో పేలోడ్ వస్తుంది అనమాట. ఎనీవే లోపలికి వెళ్ళి మీరు డిగ్ నౌ అయితే మీకు ఈ లాక్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తున్నాయి మీకు ఇంకా కిందకు వచ్చాను అనుకోండి మీకు ఈ కిందకి రండి. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా 2 బకెట్లు, బై డిఫాల్ట్ 2 buckets are created in Google Cloud, required and default. Required bucket cannot be modified or deleted, while default bucket can be disabled but cannot be deleted. సో కాబట్టి ఎక్కడ లాక్ స్టోరేజ్ కి రావాలి మీరు. సో కిందకు వస్తే ఇక్కడ వచ్చి మీకు లాక్ స్టోరేజ్ ఉంది చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. రైట్ సైడ్ వచ్చారు అనుకోండి ఇక్కడ చూపిస్తుంది 400 days గ్లోబల్ లాక్డ్ అన్లాక్డ్ అని మీకు కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. సో కాబట్టి దేనికి ఇట్లా మీకు రిక్వైర్డ్ బకెట్ లోకి అడ్మిన్ యాక్టివిటీ, సిస్టమ్ ఈవెంట్, యాక్సెస్, ట్రాన్స్పరెంటీ లాక్స్ అని కూడా దీంట్లోకి వెళ్తాయి అనమాట. డిఫాల్ట్ లాక్ బకెట్ కి వచ్చి డేటా యాక్సెస్ పాలసీ డిఫైన్. అయితే అలా కాకుండా మీకు ఇది లాగ్ బేసిక్ ఎట్లా వస్తుంది అనమాట. అట్లా కాకుండా మీ ఓన్ది మీరేం చేయొచ్చు అంటే మీరు కూడా డేటాని మీ ఓన్ లాగ్స్ మీరు రీడైరెక్ట్ చేయొచ్చు అండి. ఎలాగంటే అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ రూటర్ అని ఉంది, ఇక్కడికి రండి మీకు. సో లాగ్ రూటర్ కి వచ్చి మీరు రూట్ చేయొచ్చు లాగ్స్ ని. ఇక్కడ మీరు చూసాక డిఫాల్ట్ గా ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు డిఫాల్ట్ గా ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు. సో ఇట్లా కాకుండా ఇక్కడ పైన క్రియేట్ సింక్ అని ఉంది కదా, క్రియేట్ సింక్ అని చెప్పి మీకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు స్పెసిఫిక్ గా లాగ్స్ ఏమన్నా మీరు పంపించాలనుకుంటే నేను ఏం చేస్తాను ఏమేముంది మీకు ఇక్కడికి వచ్చి జీసీ ఇన్స్టెన్స్ లాగ్స్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీసీ ఇన్స్టెన్స్ లాగ్స్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి ఈజ్ ఇట్ పాసిబుల్ చూడండి మీకు లాగ్ సింక్స్ వాడి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ నుంచి మీరు డేటా అంతా తీసి ఒక సెంట్రల్ లొకేషన్ లో పెట్టచ్చు. బట్ నేను ఏం చేస్తాను మీకు సరే ఇది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనం జీసీ ఇన్స్టెన్స్ లాగ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వద్దాం మనం. నా సెలెక్ట్ సర్వీస్ డెస్టినేషన్ ఏం చేయొచ్చు ఇక్కడంతా కూడా పంపించవచ్చు అండి మీకు. లాగింగ్ బకెట్ మీకు డేటా బిగ్ డేటాకి బిగ్ క్వెరీకి పంపించచ్చు, లేదా క్లౌడ్ స్టోరేజ్ బకెట్ కు స్ప్లంక్. సో అదర్ రిసోర్స్ క్లౌడ్ అదర్ రిసోర్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు మనం ఏం చేయాల్సి అంటే ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది మీకు. ఈజ్ ఇట్ పాసిబుల్ నేను ఏం చేస్తాను ఇంటిగ్రేషన్స్ కి వెళ్తాను. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇంటిగ్రేట్ విత్ ఇక్కడికి వచ్చి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది మీకు చూసారా చాలా వరకు. నా చూద్దాం మనకి నేనేం చేస్తానంటే ఇక్కడ సెర్చ్ చేయడానికి పైకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు ఏడబ్ల్యూఎస్ అని ఇచ్చాను అనుకోండి మీకు, లేదు యాక్చువల్గా ఓకే. ఇక్కడ కొంచెం ఇంటిగ్రేషన్ బ్రింగ్స్ టుగెదర్ మెట్రిక్స్ డాష్బోర్డ్ అలౌస్ టు గివ్ ఎ క్విక్ రిచ్ యాక్సెస్ టు బిల్ట్. ఐ థింక్ మనం లాగ్ రూటరు బయట కూడా పంపించవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్
యాజ్ ఆఫ్ నౌ ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు క్రియేట్ ఎ సింక్. నెక్స్ట్ వచ్చి బేసిక్గా మీరు లాంగ్ టర్మ్ రిటెన్షన్ కావాలనుకోండి, క్లౌడ్ స్టోరేజ్ బకెట్ అని సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ అని నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడ ఏదో ఐ థింక్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదనుకుంటాను, బట్ ఐ డూ వన్ థింగ్, జీసీపీ B05 డెమో బకెట్ అని ఇచ్చేస్తానండి మీకు. ఓకే, నెక్స్ట్ అందాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే క్వీరీ రన్ చేయొచ్చు అంటే ఏ లాగ్స్ పంపించాలి అని చెప్పి క్వీరీ రన్ చేయొచ్చు. నాకు EC2 ఇన్స్టెన్సే కదా, సో ఐ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లాగ్స్ ఎక్స్ప్లోరర్కి వెళ్దాం. లాగ్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి మీకు మనం క్వీరీ ఒకటి కావాలనుకోండి, మీకు క్వీరీ ఒకటి కావాలా, ఆ క్వీరీ ఏంటంటే మన ఒక EC2 ఇన్స్టెన్స్ కి సంబంధించిన అనేవి కూడా రావాలి. సో కాబట్టి పెద్దగా కష్టపడకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు రిసోర్స్ కొద్దాం, లేకపోతే ఎందుకు VM ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది కదా, మీకు VM ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు రిసోర్స్ టైప్ ఇక్కడ వచ్చింది. మనం ఏం చేయొచ్చు, మీకు కిందకు వచ్చి సో దీని లోపల మీకు ఎర్రర్స్ కావాలి మీకు, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చినప్పుడు ఎర్రర్ నేను ఏం చేస్తాను, సివియారిటీ అని చెప్పి ఎర్రరు, దాంతోపాటు ఏముంది మీకు వార్నింగ్ ఉంది మీకు. సో ఆర్ వార్నింగ్ అని ఇచ్చి మీకు సో రన్ క్వీరీ అందాం మీకు. రెండు వస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైనా స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ కావాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఎక్స్పాండ్ చేస్తాను. ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి దేని కింద వస్తుంది, మనకి మెయిన్ దాని కింద రిసోర్స్ ఉంది, రిసోర్స్ లేబుల్స్ కింద లేబుల్స్ డాట్ లేదా ఇన్స్టెన్స్ నేమ్ ఉంది అక్కడ మీకు సోర్స్ లొకేషన్. ఓకే, ఇలా ఇచ్చి మనం రన్ క్వీరీ అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో ఇది తీసుకొస్తాను. కెన్ ఐ యూజ్ దిస్ బై ద వే? సో మనం ఎక్కడైతే లాగ్స్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ ఇచ్చి నేను ప్రివ్యూ లాగ్స్ అన్నాం అనుకోండి మీకు, అంటే మనం ఇచ్చిన క్వీరీ కరెక్ట్ గా తీసుకొస్తుందా లేదా చూడాలి కదా మీకు. సో కాబట్టి క్వీరీ అంటే సేమ్ మనం ఇచ్చిందా రావాలి యాక్చువల్గా, సో చెక్ చేయొచ్చు మీకు. సో వ్యాలిడా కాదా అని మనకి చెక్ చేయడానికి వస్తుంది. ఓకే, గుడ్ అనుకున్నాక మనం ఏం చేస్తాం ఇలాగ మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, సో లెట్స్ మీ డూ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చి చూస్ లాగ్స్ టు ఫిల్టర్ అవుట్ ఆఫ్ ద సింక్ అని ఉంది, అదేం లేదు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అన్ని మనం ఇచ్చిన క్వీరీ చిన్నది కాబట్టి ఇబ్బంది లేదు మనకి. సో రైట్ చేస్తాం మనకి. ఓకే, రైట్. ఓకే, ఇలా కాన్ఫిగర్ చేసి సింక్స్ అనే కాన్ఫిగర్ చేద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ సింక్ అంటానండి మీకు.
ఓకే, లెట్స్ సీ. ఓకే, డన్. సో మీకు వచ్చి సింక్ బాగా సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. సో అయితే మనం లాక్స్ కరెక్ట్ గా వస్తాయా లేదా అని మనం చెక్ చేయాలి కదా. దానికి సంబంధించిన లాక్స్ సరిగ్గా వస్తాయో లేదో మనకు తెలియదు కాబట్టి ఒకసారి వెరిఫై చేయాలి మనం, రైటా. సో అందుకని నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. పర్టికులర్ సర్వర్ ఎక్కడ విఎం ఇన్స్టెన్సెస్ ఉంది మీకు, దీనికి రిలేటెడ్ గా ఏమైనా చేంజెస్ చేద్దాం. మీకు చేంజెస్ చేయడం అంటే ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడిట్ అన్నాం. ఎడిట్ అని చెప్పి ఏదైనా లేబుల్స్ యాడ్ చేయడమా సంథింగ్, ఇక్కడికి వచ్చి లేబుల్స్ అని చెప్పి యాడ్ లేబుల్ అంటాను. యాడ్ లేబుల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు మెగాస్టార్ ఒకటి, మెగాస్టార్ చిరు అని చెప్పి సేవ్ చేద్దాం. సేవ్ చేసి అంటే ఆబ్వియస్ గా ఇది ఒక చేంజ్ కదండి మీకు, ఇది ఆబ్వియస్ గా ఒక చేంజ్. సో కాబట్టి దిస్ ఈస్ చేంజ్ అంటే విఎం లెవెల్. మీకు మనం ఆబ్వియస్ గా దీనికి సంబంధించిన రౌట్ అనేది క్రియేట్ అయ్యి అది అట్ల నుంచి వెళ్ళాలి మనకి. బై ద వే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, మీకు కిందకు వచ్చినప్పుడు మీకు లాగ్ రూట్ కి వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేయాలి కదా మనకి క్రియేట్ అయిందా లేదా. ఓకే, కిందకు వస్తే మీకు ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నేమ్ అని చెప్పి ఇలా ఇద్దాం మనం. ఓకే, డన్. సో కాకపోతే ఇది లాగ్ బకెట్స్ ఓన్లీ. ఓకే, సో ఆబ్వియస్ గా కొన్ని చేంజెస్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి మళ్ళీ ఎడిట్ అందాం. మనకి ఎడిట్ అడిషనల్ లేబుల్స్ నేను ఏం అంటే లాగ్స్ నిజంగా వస్తున్నాయా లేదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఈసారి సూపర్ స్టార్ అని చెప్పి మహేష్ అని చెప్పి సేవ్ అందాం మీకు. దాంతో పాటు ఇది కూడా చేంజ్ చేస్తాను ఇక్కడ, సేవ్ ఎనేబుల్ డిలీట్ ప్రొటెక్షన్ సేవ్ అంటే వాట్ ఎవర్ ద చేంజెస్ మీకు. సో కాబట్టి ఒక చేంజెస్ చేయండి. సో యాడ్ సమ్ న్యూ labels on the demo server, like 3 different labels each at a time. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి మీకు మీరు చూస్తే ఎన్ని ఉన్నాయండి, మీకు 2 వచ్చినాయి. సో మళ్ళీ మేనేజ్ లేబుల్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సో ఇలా ఇద్దాం. సో నా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని కూడా ఒక ప్రింట్ తీసుకుందాం. ప్రింట్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, మీకు దీనికి వచ్చాం అనుకోండి, ఎక్కడుంది మనకి క్లౌడ్ స్టోరేజ్ వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే
లెట్స్ సి అసలు ఇదేనా మనం ఇచ్చింది? బకెట్ పేరు ఏమి ఇచ్చాను నేను? పైకి వచ్చాం అనుకోండి, మీకు ఈ బకెట్ పేరు వచ్చి డెమో బకెట్ 1 ఇక్కడే. బట్ ఈ రోజు ఏం పెద్దగా వచ్చినట్టు నాకు కనిపించలేదండి. మీకు మీరు చూస్తే డేటా అంతా చూసారనుకోండి, మీకు 11th ఉంది కానీ సో ఇక్కడేం డేటా ఏం వచ్చినట్టు అనిపించలేదు మీకు. వ్యూ సింక్ డీటెయిల్స్ అన్నాం మీకు. ఓకే, కాకపోతే రైటర్ ఐడెంటిటీ మీకు ఓకే. ప్రాబ్లం ఏంటంటే మీకు వార్నింగ్ ఇవి వస్తేనే వస్తుంది అనమాట మీకు. సో ప్రాబ్లం ఏంటంటే వార్నింగ్ అని ఇచ్చాము యాక్చువల్గా మీకు. సో అయితే కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు వార్నింగ్ ఏముంది, చిన్న చేంజెస్కి ఏమి రాదు కదా. సో కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. దీన్ని స్టాప్ చేశాను అనుకోండి. స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ సి. స్టాప్ చేద్దాం. స్టాప్ చేసినప్పుడు క్రిటికల్ ఆర్ వార్నింగ్ రావాలి కదా మీకు. ఓకే, సో మెషిన్ స్టాప్ చేస్తున్నాం మీకు. సో స్టాప్ చేసినప్పుడు లెట్స్ సి. నేను ఇది ఇవ్వకుంటే బాగుండేది యాక్చువల్లీ మీకు. సో మనం అక్కడ ఎర్రర్ అని ఇవ్వకుండా, ఎర్రర్ ఆర్ క్రిటికల్ ఇవ్వకుంటే బాగుండేది. బట్ ఎనీవే ఇక్కడ వస్తేమో చూద్దాం మనకి. లేదా మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎడిట్ సింక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇది తీసేద్దామండి, మీకు సివియారిటీ ఏం అవసరం లేదు. ఇది తీసేద్దాం. ఇది తీసేసి మనకి అప్డేట్ ద సింక్ అంటారు మీకు. ఓకే, సో కాబట్టి మెషిన్ అనేది స్టాప్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఏం చేద్దాం మనం. సో మళ్ళీ స్టార్ట్ అన్నాం అనుకోండి మీకు. Okay, instance is started. So let's see. సో ఇక్కడికి వచ్చి కొన్ని చేంజెస్ చేసినా కూడా లాగ్ అనేది రూట్ అవ్వాలి మనకి. ఏదైనా సరే ఈ పేరుతో ఉన్నది మీకు సో ఈ చేంజ్ చేద్దాం అండ్ మళ్ళీ స్టాప్ చేసి ట్రై చేద్దాం. నాకేదైనా జస్ట్ ఒక్క లాగ్ దీనికి రావాలండి, అంటే సింక్ పనిచేస్తుందా లేదా అని నాకు కన్ఫర్మేషన్ రావాలన్నమాట, అంతే మీకు.
ఓకే ఫైన్, ఇది షట్ డౌన్ చేస్తా లేదా కంప్లీట్ గా డిలీట్ చేశాను అనుకో, రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ వచ్చి ఏం చేద్దాం మనం, క్లియర్ చేస్తానండి. చూద్దాం ఇక్కడ బకెట్ వస్తో లేదో, మీకు డేటా ఇక్కడికి వస్తో లేదో చెక్ చేయాలి మనం. సో కాల్ స్టాప్ చేస్తున్నానండి. నాకేం కావాలంటే ఇక్కడ జనరేట్ అవుద్దా లేదా అని చెప్పి, లేదంటే ఇంకా సింక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, మనం ఇచ్చిన దాంట్లో మనకి డేటా ఇక్కడ రావట్లేదంటే సింక్ సరిగ్గా కాన్ఫిగర్ చేయనట్టు లెక్క యాక్చువల్గా మీకు. సో మనం ఏం చేస్తాం, సింక్ ఇక్కడికి వచ్చి మీకు లాగ్ రూటర్కి వచ్చినప్పుడు పనిలో పనిగా దీన్ని డిలీట్ కూడా చేశాను అనుకోండి మీకు. సరే, లాగ్ రూటర్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి డిలీట్ డిజేబుల్ వ్యూ సింక్ డీటెయిల్స్ అన్నాం మీకు. సో నథింగ్ బట్ లాగ్ రూటర్ ఎక్కడికి పంపించాలా అని చెప్పి మీకు. సో డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చాం, క్లౌడ్ బకెట్. సో కాబట్టి రిసోర్స్ నేమ్ వచ్చి మనకి ఈ లాగ్స్ వస్తుంది. రైటర్ ఐడెంటిటీ, మేబీ రైటర్ యాక్సెస్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో కూడా చూసుకోవాలి మనకి. తర్వాత నేను ఏం చేస్తాను, స్పెసిఫిక్ గా లాగ్స్ డెమో VM1 దీనికి సంబంధించింది మాత్రమే మీకు ఇచ్చాం, ఇంక్లూజన్ ఫిల్టర్ అని చెప్పి. సో ఆబ్వియస్ గా లాగ్స్ డెమో VM1 ఇది కరెక్ట్ గానే ఉంది మనకి. సో నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేసాం అనుకోండి. ఇక్కడ నేను ఖచ్చితంగా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి సెలెక్ట్ దిస్, చూడండి ఇక్కడ డిలీట్ మనం ప్రొటెక్షన్ ఇచ్చినాం కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి దీన్ని. సో ఇక్కడికి వచ్చి డిలీట్ చేయడం కుదరదండి ఇది మీకు, ఎందుకంటే నేను డిలీట్ ప్రొటెక్షన్ ఇచ్చిన్నాను మీకు. సో కాబట్టి ఎడిట్ అంటాను, ఆ డిలీట్ ప్రొటెక్షన్ డిలీట్ చేసి అండ్ దెన్ వి డిలీట్ ఇట్. ఈ లోపల ఏమన్నా మీకు లాక్స్ వస్తాయేమో చూద్దాం. ఎక్కడుంది మీకు, కిందకు వస్తే చూడండి ఎనేబుల్ డిలీట్ ప్రొటెక్షన్ ఉంది, అది తీసేస్తాను నేను. మేక్ షూర్ ఆల్ ఆర్ కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ. ఏది మిస్ అయింది మీకు, యూ కెన్ చేంజ్ ఎఫర్మల్. ఓకే, సేవ్ అని చేసాం కదా. ఓకే, సో ఇక్కడ డిలీట్ చేస్తానండి నేను కంటిన్యూస్ గా, కంప్లీట్ గా డిలీట్ చేస్తాను అనుకోండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక మన లాగ్స్ ఏమన్నా దీనికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ చూద్దామండి మనకి మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు ఇది రావాలి మీకు. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను రన్ క్వీరీ అన్నాం అనుకోండి, మీకు అసలు ఎర్రర్స్ ఆర్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే
ఇక్కడ ఏమొస్తుంది మీకు పలానా 10:22కి వచ్చింది కానీ ఐ థింక్ ఇప్పుడేం ఎర్రర్స్ లేవు. ఓకే, లేకపోతే ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది తీసేస్తాను అనుకోండి. మీకు మన లాగ్ రౌటర్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ రన్ చేసినప్పుడు లేటెస్ట్ లాగ్స్ ఏమన్నా వచ్చినాయా అని చెక్ చేద్దాం. అవండి ఓకే 10.47. సో ఓకే, సో డిలీట్ చేశాం కాబట్టి ఇఫ్ ఒకవేళ మనకి లాగ్స్ చూడండి ఇక్కడ 0 అని కనిపిస్తుంది నాకు. ఇది ఎందుకు మీకు రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఐ థింక్ సమ్ ప్రాబ్లం ఉందండి, నేను చెక్ చేయాలి మనం. సో ఎందుకంటే కాన్ఫిగర్ చేసిన 0 బైట్స్ వస్తుంది చూడండి. ఎయిదర్ మనం కాన్ఫిగర్ చేసిన సింక్ తప్పు, మీకు డేటా అంతా కూడా కంప్లీట్ గా ఫ్లో కావట్లా మనకి, బట్ రౌటర్ వచ్చి అలాగే కాన్ఫిగర్ చేస్తాం మనకి. సో ఇనిషియల్ గా కొంచెం గందరగోళంగా ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని చెక్ చేశారు అనుకోండి, ఇక్కడ దిస్ ఈస్ వేర్ యూ కెన్ రైట్ ద క్వైరీ మీకు తెలియకపోతే కిందకి వచ్చి మనం ఏదో ఒకటి తీసుకొని, లేదా ఇక్కడికి వచ్చి ఓకే మీకు ఏం కావాలా, దేని కింద ఇన్సర్ట్, ఓకే దేని కింద ఏముంది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మీకు. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తాం, మీకు ఇక్కడ సివియారిటీ బేస్డ్ ఏమైనా చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. అలాగే స్పెసిఫిక్ లాగ్ నేమ్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా ఆ స్పెసిఫిక్ లాగ్ నేమ్స్ ని ఇక్కడ పోయి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ స్పెసిఫిక్ రిసోర్స్ ని కూడా టార్గెట్ చేయొచ్చు. సో వచ్చిన దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు. CSV అని చేస్తాను. మోర్ దాన్ 500 కావాలంటే మీకు లాగ్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు. అండ్ ఇది చూసారనుకోండి, ఇక్కడ రీఫైన్ స్కోప్ అని ఉంది మీకు. కరెంట్ ప్రాజెక్ట్ స్కోప్ బై స్టోరీ, అంటే ఇదేంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్. అలా కాకుండా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అంత సెలెక్ట్ ఆల్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి స్కోప్, అప్పుడు ఏమవుతుందంటే బేస్డ్ అప్ ఆన్ ద మొత్తం లాగ్స్ కనిపిస్తాయి అనమాట మీకు అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాగ్స్ కనిపిస్తాయి. అదొకటి ఉంది మీకు. ఓకే, సో కాబట్టి అండ్ మీకు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనం లాగ్స్ రౌటర్ క్రియేట్ చేయొచ్చు, సింక్ చేయొచ్చు మీకు. సో లాగ్ స్టోరేజ్కి వచ్చేసరికి రిక్వైర్డ్ అండ్ డిఫాల్ట్ ఉంటుంది. రిక్వైర్డ్ మీరు డిలీట్ చేయలేరు, ఎడిట్ చేయలేరు. డిఫాల్ట్ వచ్చి డిజేబుల్ చేయొచ్చు మీకు. యా, సో ఈ విధంగా మీకు లాగ్స్ ని మనం రూట్ చేసుకోవచ్చు అండి. నా రేపటి సెషన్ లో నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే వీళ్ళకి వీళ్ళ దగ్గర కొన్ని బిల్డ్ టూల్స్ ఉన్నాయన్నమాట మీకు. అంటే ఇప్పుడు AWS డెవలపర్ టూల్స్ ఎలా ఉన్నాయో గూగుల్లో కూడా బిల్డ్ టూల్స్ ఉన్నాయి. నేను ఎక్కడ చూడలేదు పెద్ద అంత హెవీగా వాడడం, బట్ అది బేసిక్ గా ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని చెప్పి మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డ్ టూల్స్ మనం మాట్లాడదాం. మీకు CSR ఇట్లా ఉంటుంది అనమాట. క్లౌడ్ బిల్డ్ ఉన్నాయి, డిప్లాయ్ ఉన్నాయి, జస్ట్ లైక్ AWS లాగే ఉన్నాయి. అవి ఓవర్ వ్యూ చూద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పి. అండ్ దెన్ నా ప్లాన్ ఏంటంటే థర్స్డే నుంచి విల్ బి స్టార్టింగ్ పైథాన్ అండి. మనం పైథాన్ చేసి ఎట్లా కాదనుకున్న ఒక 7-8 క్లాసెస్ మనం పైథాన్ గురించి మనం డిస్కస్ చేస్తాం మీకు. ఓకే, క్వశ్చన్స్ అండి గైస్, ఎనీ క్వశ్చన్స్? సేవ్ అయింది ఇక్కడ మీకు. చలో రేపు 11 o'clock కలుద్దాం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఐ లెట్ యూ నో. ఓకే, బై ఫోక్స్.